అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే సిలిండ్రికల్ కెపాసిటర్. సిలిండ్రికల్ కెపాసిటర్ అంటే మనం ఒక కోయాక్సిల్ కేబుల్ను ఊహించుకోవచ్చు. ఇలాగా ఒక కోయాక్సిల్ కేబుల్ను ఊహించుకుంటే ఈ కోయాక్సిల్ కేబుల్లో సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడికి డిస్టెన్సు ఇది ఏ, ఈ డిస్టెన్సు బి అవుతుంది. సో ఈ డిస్టెన్స్ ఏ దగ్గర ఈ లోపల ఉన్న ఇంటర్నల్ కండక్టరు పాజిటివ్ ఛార్జ్ని ఎక్వైర్ అయి ఉంటుంది. అలాగే అవుట్ సైడ్ ఉన్న కండక్టరు నెగిటివ్ ఛార్జ్ని ఎక్వైర్ అయి ఉంటుంది. సో ఈ రెండిటి మధ్యలో కొంత ఫీల్డ్ ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని మనం గాసియన్ సర్ఫేస్ కింద ఊహించుకుందాం. ఇది ఇటువైపు నుంచి ఇటువైపు ఎంత ఉంది, ఇటువైపు నుంచి అంతే ఉంటుంది. గాసియన్ సర్ఫేస్ కింద ఊహించుకోవచ్చు. దీని యొక్క ఫీల్డ్ ఆవరించున్నది ఏంటంటే రో అనుకుందాం, రేడియస్. సో ఇంటర్నల్ సర్ఫేస్ 1 అయితే అవుటర్ సర్ఫేస్ 2 అనుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే కోయాక్సిల్ కేబుల్. యాజువల్గా కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే C=Q/V. ఇది కోయాక్సిల్ కేబుల్ కాబట్టి లెంత్ ఆఫ్ ది కండక్టర్ కాబట్టి ఇది లెంత్, కండక్టర్ యొక్క లెంత్ L. సో ఇది ఒక లైన్ ఎలిమెంట్ కింద వస్తుంది కాబట్టి Q=ρL/dl అని రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే లైన్ కండక్టర్కి dQ=ρL × dl అనమాట. దేర్ఫోర్ Q=ρL/dl డివైడెడ్ బై V -∫E⁻.dl. ఓకే, ఇక్కడ ఈ అంటే ఏంటి అంటే ఎంత అంటే లైన్ ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి ఈ లైన్ ఎలిమెంట్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ we know that electric field intensity due to line element is E⁻ρL/2πε0ρ into a rho bar. ఓకే, dl ఇక్కడ dl అంటే ఈ ఎలిమెంట్ మనం రో ఇన్ టర్మ్స్ ఆఫ్ రోలో మాట్లాడుకుంటే d rho into a rho bar కింద మాట్లాడుకోవచ్చు. దేర్ఫోర్ C=ρL/dl by -∫ρL/2πε0ρ a rho into d rho a rho. ఓకే, సో ρL బయట లాగుతున్నాను. ఇంటెగ్రల్/dl వాల్యూ ఎంత అంటే 0 to L, ఈ లెంత్ 0 to L, ఇంటెగ్రల్/dl డివైడెడ్ బై సో మైనస్ ρL బయట తీసుకొస్తున్నాను, 2πε0 కూడా బయట తీసుకొస్తున్నాను. ఏ రో ఇంటూ ఏ రో క్యాన్సిల్, d rho by rho వస్తుంది. సో ఈ ρL క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to L dl డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ d rho by rho. ఈ లిమిట్స్ ఎంత అప్లై చేయాలంటే అవుటర్ లిమిట్ b అనేది ఫస్ట్ అప్లై చేయాలి, అవుటర్ స్పేర్ ఫస్ట్ చేయాలి, 2 to 1 అనమాట. ఓకే, సో B2 అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ dl అంటే ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ d కు 2 పోతుంది, L ఇది L డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ 1/2πε0 అంటే పైకి వెళ్తే 2πε0 into L డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ d rho అంటే సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b d rho by rho రాయొచ్చు, అప్పుడు మైనస్ పోతుంది. సో ఫైనల్గా ఏమవుతుందంటే 2πε0 L డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ d rho by rho అంటే లాగరిథమిక్ ఆఫ్ b మైనస్ లాగరిథమిక్ ఆఫ్ a. సో ఫైనల్గా ఏమవుతుందంటే C=2πε0 L డివైడెడ్ బై లాగరిథమిక్ ఆఫ్ b by a. సో ఈ విధంగా సిలిండ్రికల్ కెపాసిటర్ అయినటువంటి కోయాక్సిల్ కేబుల్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. C=2πε0 L by లాగరిథమిక్ ఆఫ్ b by a.